హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ఇవాళ మనం చుక్కకూర ఎలా నాటాలి, చుక్కకూర గురించి మొత్తం సీడ్ నుంచి సీడ్ హార్వెస్ట్ వరకు ఎలా చేయాలో చూద్దాం. అంటే మనం విత్తనం నాటిన తర్వాత మళ్ళీ ఈ విత్తనం వరకు ఎలా పెంచాలో చూద్దాం. ఈ చుక్కకూర సీడ్స్ ఇలా ఉంటాయి, పువ్వుల్లాగా ఉంటాయి. మనం చుక్కకూర సీడ్స్ నుంచి మరి ఈ సీడ్స్ వరకు ఎలా హార్వెస్ట్ చేయాలో చూద్దాం. ఈ చుక్కకూర నేను సీడ్స్కి వదిలేశాను. ఈ చుక్కకూర సీడ్స్ మనం హార్వెస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం నెక్స్ట్ గ్రోయింగ్ సీజన్కి మనం వాడుకోవచ్చు. సో చుక్కకూర సీడ్స్ నుంచి చుక్కకూర సీడ్స్ వరకు ఎలా హార్వెస్ట్ చేయాలో చూద్దాం ఇవాల్టి వీడియోలో మనం. సో మీరు చూస్తున్న ఈ ఫోటోలోని చుక్కకూర అంతా 6 వీక్స్కి ఇలా హార్వెస్ట్కి రెడీగా ఉంది. 8 నుండి 10 వారాలకు మనకు చుక్కకూర అంతా ఇలా సీడ్స్ వచ్చేస్తుంది. సీడ్స్ కోసం వదలాలి అనుకున్న వాళ్ళు 2 months ప్లస్ తర్వాత ఇంకా సీడ్స్కి వదిలేసుకోవచ్చు. ఇలా సీడ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మనం ఎండబెట్టుకొని మరి మనం చుక్కకూర నాటుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చుక్కకూర సీడ్స్ ఇట్లా మనం ఒక లైన్స్ గీసుకొని ఇలా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకొని పైన కొంచెం ఇలా కవర్ చేసేసుకోవాలి. ఎక్కువ డీప్ వేసుకోకూడదు, ఎందుకంటే చుక్కకూర సీడ్స్ చాలా లైట్గా ఉంటాయి. మన సీడ్ ఎంత ఉంటుందో దానికి 2 to 3 times డీప్ అంతే. ఈ సీడ్స్ నేను ఒక 5-6 hours సోక్ చేసుకొని ఇవి వేసుకుంటున్నాను. ఇక్కడ సోక్ చేసుకోవడం వల్ల మనకి జర్మినేషన్ జల్దీ అవుతుంది. ఓకే, సోక్ చేసి నాటుకోవడం వల్ల నార్మల్గా నాటుకున్న విత్తనం కంటే జర్మినేషన్ 1 or 2 days ఎర్లీగా వస్తుంది. సీడ్ నాటుకున్న తర్వాత వాటర్ అంతా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా నాటుకున్న ఈ చుక్కకూర విత్తనాలు 4 days to 5 days తర్వాత మనకి చిన్న మొలకలు కనిపిస్తాయి. తర్వాత ఒక 3 weeks వరకు చుక్కకూరలో మనకు ఎక్కువ పెరుగుదల ఏం కనిపించదు. 3 weeks వరకు. 3 weeks తర్వాత ఎవ్రీడే మీకు ఆ చేంజ్ కనిపిస్తుంది. బాగా పెరుగుతున్నట్టు మంచిగా ఫుల్ బుషీగా మీకు 3 weeks తర్వాత చుక్కకూర బాగా పెరుగుతుంది. 6 weeks తర్వాత ఇలా ఉంది ఈ చుక్కకూర. 4 weeks తర్వాత మీరు ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తం వేర్లతో సహా తీసేసుకోకుండా, వేర్లతో సహా ఒకేసారి తీసుకోకుండా ఇలా మీరు కాడలు మాత్రం కట్ చేసుకోవచ్చు. చుక్కకూర కాడలు ఇలా మాత్రం కట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. మనం చుక్కకూరతో చుక్కకూర పప్పు, చుక్కకూర పచ్చడి, చట్నీ చేసుకోవచ్చు. నాకైతే చుక్కకూర పప్పు కంటే చుక్కకూర చట్నీయే చాలా ఇష్టం. ఇలా కాడలు మాత్రం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మా పిల్లలకి చుక్కకూర చాలా ఇష్టము, అందుకే నేను చాలా వేసుకున్నాను. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మార్కెట్లో చుక్కకూర తెస్తే గొడవ చేస్తూ ఉంటే చుక్కకూర సరిగ్గా తినేదాన్ని కాదు చిన్నప్పుడు. నేను మార్కెట్ నుంచి గోంగూర, పాలకూర ఇలాంటివి అయితే ఎక్కువ ఇష్టపడేదాన్ని. బట్ ఇక్కడ అమెరికాకు వచ్చినాక చుక్కకూర దొరకదు కాబట్టి దీని విలువ తెలుస్తుంది.
అంతే కదా, ఏవైనా అందుబాటులో మంచిగా ఉన్నప్పుడు కేర్ చేయం. ఇంట్లో అమ్మ వండి పెట్టేటప్పుడు ఓవర్ యాక్షన్ చేసేది, ఇప్పుడు పెంచుకొని వండుకొని తినేది. ఇలా వేర్లతో తీసుకోకుండా కాడలు మాత్రమే కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇంకొక 3-4 వీక్స్కి మళ్ళీ ఇక్కడ నుంచి బాగా వస్తాయి. మళ్ళీ 3-4 వీక్స్కి ఇలానే బుషీగా పెరుగుతుంది. మా తోటలో చుక్కకూర ఈరోజు అయితే ఫుల్ హార్వెస్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్ 6 వీక్స్కి నేను ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలా అంతా బంచీగా బుషీగా వచ్చింది. సీడ్స్ వస్తాయి మళ్ళీ. దా అక్కడ పోయి చేస్తావా? నేను అటు సైడ్ దగ్గర ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.